చిన్న ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. అసలు జెమ్స్ ఎలా తయారవుతాయి, ఏంది జెమ్స్ ఎలా రాళ్ళు అనేవి ఫామ్ అవుతాయి అనేది మొత్తం చూపిస్తారు. అండ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ జెమ్స్ లైవ్గా ఎలా పాలిష్ చేస్తారు అనేది అయితే చూపిస్తారు. తర్వాత పర్చేస్ దగ్గరికి అయితే వెళ్తాము. చాలా హై కాస్ట్ ఉంటాయి, లో కాస్ట్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్కి అయినా వైఫ్కి అయినా ఏమైనా తీసుకోవాలి అంటే, బ్యాంకాక్ వచ్చారు కదా, కొంచెం సీరియస్ ఉంటారు కదా ఇంట్లో, సో కూల్ చేయడానికి తీసుకోవాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో జెమ్ సెక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు సోనియర్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీకు బాంబ్స్, థాయిలాండ్ అంటే బాంబ్స్ ఫేమస్ ఇక్కడ. సో బాంబ్స్ ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి మనకి. రేపు మనం షాపింగ్కి వెళ్తాం, అక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి. సో గ్రీన్ కలర్లో ఉంటాయి. 3-4 ప్యాక్ అయితే ఉంటాయి అనమాట. 3 పెద్దవి, ఒక చిన్నవి. అది 270 బాత్ అలా తీసుకుంటారు. బాగుంటాయి, మంచి ప్రోడక్ట్స్. అవి పర్చేస్ చేయొచ్చు. రకరకాల సోప్స్ అయినా అగరబత్తీలు అయినా ఇట్లాంటివి చాలా దొరుకుతాయి అనమాట. పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత మనము బిగ్ బుద్ధాకి అయితే వెళ్తాము, బిగ్ బుద్ధా టెంపుల్. సో అక్కడ బిగ్ బుద్ధా దగ్గర ఫొటోస్ అవి దిగి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత పటయా సిటీ వ్యూ పాయింట్ వెళ్తాము. నిన్న వెళ్ళాం కదా, పటయా అని చెప్పి బోర్డు చూశారు, దాని బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కొండ, దాని మీదకి అయితే వెళ్తాము. అక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది. అది చూసుకొని లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇది ఐటనరీ. ఈవినింగ్ 5-6 o'clockకి రిటర్న్ అయితే అవుతాము. ఓకే.